శివరాత్రి వచ్చేస్తుంది. మరి శివుడికి ఎలా పూజ చేస్తే ఇష్టం? ఎలాంటి పువ్వులను సమర్పించాలి? అసలు పూజా విధానమేంటి? శివరాత్రి రోజు జాగరణ సమయంలో ఏం చేయాలి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షాన అర్ధరాత్రి వ్యాపించిన చతుర్దశి తిథిలో వస్తుంది. చతుర్దశి తిథి శివునికి ప్రీతికరమైనది. శివరాత్రి రోజు శివుడు అర్ధరాత్రి సమయంలో కోటి సూర్య సమ ప్రభతో లింగాకారంలో ఆవిర్భవించడం వల్ల దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది. శివుడి పూజ పగటిపూట కాక రాత్రిపూట చేయడం ఈ పండుగ ప్రత్యేకతలలో ఒకటి. ప్రతి నెలలోనూ శివరాత్రి తిథి వస్తుంది. అయితే మాఘమాసంలో వచ్చే తిథికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి రోజున శివరాత్రి వ్రతం ఆచరిస్తారు చాలా మంది. మహాశివరాత్రి వ్రతం ఎలా ఆచరించాలి అనే విధానాన్ని లింగ పురాణంలో వివరించారు. శివరాత్రి రోజు జాగరణ చేస్తూ 4 జాముల్లోనూ 4 సార్లు శివ పూజ సాగిస్తారు. ఇలా ఒక్కొక్క జాములో ఒక్కో విధంగా సాగే శివ పూజ, ఆ శివ పూజకు ఉపయోగించాల్సిన వస్తు సామగ్రి వేరువేరుగా ఉంటుంది. అలాగే పఠించాల్సిన మంత్రాలు కూడా వేరుగా ఉంటాయి. శివరాత్రి రోజు మొదటి జాములో శివునికి పాలతో అభిషేకం చేయాలి, పద్మాలతో పూజ చేయాలి, పెసరపప్పు బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం అర్పించాలి, ఋగ్వేద మంత్రాలు చదవాలి. రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి. తర్వాత తులసి దళాలతో శివుణ్ణి అర్చించాలి, పాయసం నైవేద్యంగా పెట్టాలి. రెండవ జాము సమయంలో యజుర్వేద మంత్రాలు పఠించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించాలి. ఆ తర్వాత శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. నువ్వుల పొడి కలిపిన తినుబండారం నైవేద్యంగా సమర్పించాలి. సామవేద మంత్రాలు చదవాలి. 4వ జాములో తేనెతో అభిషేకం చేయాలి. నీలం రంగు పూలతో పూజించాలి. అన్నం నైవేద్యం పెట్టాలి. అథర్వణ వేద మంత్రాలు చదవాలి. అభిషేకం జరుగుతుండగా శివ దర్శనం చేయడం మహాపుణ్యప్రదమని చెబుతారు. శివుడు అభిషేక ప్రియుడు కనుక పువ్వులు పళ్ళు సమర్పించడం కన్నా అభిషేకాలను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి శివరాత్రి రోజు జాగరణ చేస్తూ పైన చెప్పుకున్న 4 జాముల అభిషేకాలు స్వయంగా చేయించుకున్నా, కనీసం నేరుగా శివదర్శనం చేసుకుని అభిషేకాలు చూడటం ఎంతో పుణ్యప్రదం. కనీసం శివుడికి చెంబుడు నీళ్లు పోసి బిల్వ దళాలను అర్పించి విభూతితో అర్చిస్తే ఆయన సంతృప్తి చెందుతారు. ఇక శివయ్య కోసం కామెంట్ బాక్స్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.